సాయంత్రం మేడారంలో కేబినెట్ భేటీ జరగనుంది. సాయంత్రానికి మేడారం చేరుకునున్న సీఎం రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించి రాత్రికి అక్కడే బస చేయనున్నారు. సీఎం మంత్రుల పర్యటన సమావేశం కోసం అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 3 నెలల్లోనే పునర్నిర్మాణం పూర్తి చేసిన గద్దెల ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభించి వనదేవతలకు మొక్కులు చెల్లించుకోనున్నారు. మంత్రులతో కలిసి గద్దెలు, నూతన రోడ్లు, కూడళ్లలో నిర్మించిన ఆదివాసీల జీవన చిత్రాలను ప్రారంభిస్తారు. తర్వాత సభలో సీఎం ప్రసంగిస్తారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో హైదరాబాద్కు బయలుదేరనున్నారు. సీఎంతో పాటు పలువురు మంత్రులు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఆదివారం రాత్రి మేడారంలోని హరిత హోటల్లోనే బస చేయనున్నారు. వారి కోసం సుమారు 300 గదులను సిద్దం చేశారు. అటవీ, మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో సుమారు 2000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కేబినెట్ సమావేశం కోసం మేడారం వస్తున్న అతిథులకు ఆదివాసీ గిరిజనులు ఆరగించే వంటకాలు సిద్దమవుతున్నాయి. ఆదివాసీ గిరిజనుల పూర్వీకులు ఆరగించిన ఇప్పపువ్వు లడ్డూలు, బొంగు చికెన్, గోదావరి చేపలు, రొయ్యలు, కరక్కాయ చాయ్, పొట్టేలు మాంసం తదితర నోరూరించే వంటకాలు సిద్దమవుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఇవాళ కేబినెట్ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మంత్రులకు పసందైనటువంటి వంటకాలు సిద్ధం చేస్తున్నారు. మేడారంలోని హరిత కాకతీయ హోటల్లో పలు పసందైనటువంటి వంటకాలు తయారు చేస్తున్నారు. వెజ్, నాన్ వెజ్ వంటకాలు కూడా తయారు చేస్తున్నారు. ఇది పండుగప్ప అనేటువంటి సముద్రపు చేప. ఈ సముద్రపు చేపతో పాటు దానికి సంబంధించినటువంటి ఇంకా పండుగప్ప చేపలు, దాంతోపాటు పసందైనటువంటి రొయ్యలు, తర్వాత వివిధ రకాలైనటువంటి ఇప్పపు లడ్డు, తర్వాత కరక్కాయ చాయ్, వివిధ రకాలైనటువంటి పసందైనటువంటి వంటకాలు సిద్ధం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ అధికారులు ఉన్నారు. ఎట్లాంటి ఫుడ్ అరేంజ్ చేస్తున్నారు? పూర్తిగా ఇక్కడ అంటే మనం ఒక 5 స్టార్ హోటల్స్లో చేసే ఫుడ్ కంటే ప్రత్యేకంగా ఉండాలని ఇక్కడ మన సీతక్క మంత్రి గారు అడవి బిడ్డ కాబట్టి అడవిలో ఉన్న రుచులు మంత్రివర్గానికి పరిచయం చేసే విధంగా అడవిలో జరుగుతున్న మీటింగ్కి ఇక్కడ ఉన్న న్యాచురల్గా ఉండే వాటి అన్నిటి కూడా అదే గోదావరిలో ఫ్రెష్గా పట్టి తీసుకొచ్చిన చేపలు కానీ, ప్రాన్స్ కానీ, ఇక్కడ చికెన్, బొంగు చికెన్ కానీ, ఈ కరక్కాయ, తిప్పతీగ, ఇవన్నిటిగా మనం గ్రీన్ టీ తాగుతాం. అక్కడ తిప్పతీగని కూడా ఆకులు కనుక వేడి నీళ్ళు వేసి తిప్పతీగ తాగితే అసలు రోగనిరోధక శక్తి పెరుగుతుంది, దగ్గుపోతుంది. కరక్కాయను కూడా నీళ్ళల్లో వేడి చేసి తాగితే దగ్గుపోతుంది. ఇవన్నీ కూడా ఆదివాసి సాంప్రదాయాలు. బొంగు చికెన్ కదా, ఈ బొంగులో కనుక చికెన్ పెడితే బొంగు ఆయుర్వేదిక పరంగా చాలా విషయాలు ఉపయోగపడుతుంది. ఈ బొంగు వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ లోపల ఉన్న సిలికాన్ చర్మ సౌందర్యానికి పనికొస్తుంది. ఇందులో ఉన్న విటమిన్స్ అన్ని కూడా ఇందులో చికెన్ వేసి కనుక ఉడకబెడితే ఇందులో విటమిన్స్ అన్ని చికెన్లోకి ఇన్సర్ట్ అవుతాయి. ఈ మన డిసిసి అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారు ఉన్నారు. వారు కూడా ఈ వంటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇక్కడ కోఆర్డినేట్ చేస్తూ ఉదయం నుంచి కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మీరు చెప్పండి, ఎట్లాంటి వంటకాలు? మేడారం అంటేనే ప్రకృతి సిద్ధంగా ఉండే ప్రాంతం. ఇక్కడికి వస్తే అందరికీ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న అనుభూతి కలుగుతుంది. మరియు తల్లుల ఆశీర్వాదం తీసుకొని అందరూ వెళ్తారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మా ప్రియతమ నాయకుడు, మా ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రివర్యులకు అందరికీ మా సీతక్క గారు ఒకటే ఆలోచన చేసిండ్రు. వారికి ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా ఇక్కడ దొరికే ఆహార పదార్థాలనే వండి పెట్టాలి. వారికి ఇవి మేము స్థానికంగా ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే తినిపించాలి అనే ఒక ఆలోచన చేసిండ్రు, ఒక వినూత్నమైన ఆలోచన చేసిండ్రు. అందులో భాగంగానే మాకు ఇక్కడ న్యాచురల్గా ఈ ప్రకృతిలో దొరికే ఇప్పపువ్వుతో తయారు చేసిన ఇప్పపువ్వు లడ్డు కానీ, కరక్కాయతో తయారు చేసిన ఛాయ్ కానీ, కరక్కాయ ఛాయ్ కానీ, చికెన్ కూడా ఈ బొంగులలో వండియడము. ఈ న్యాచురల్గా ఈ బొంగులో వండిస్తే ఇది దీనివల్ల ఆరోగ్యానికి కూడా ఎటువంటి నష్టం ఉండదు, చాలా బాగుంటుంది. ఏదైనా ఈ కూరగాయలైనా ఇవైనా అన్నీ ఇక్కడ నుంచి న్యాచురల్గా దొరికే ప్రకృతి సిద్ధమైన వంటకాలను మాత్రమే తయారు చేసి పెట్టాలనేది చేసిండ్రు. నాన్ వెజ్లో కూడా గోదావరి చేపలు,
రొయ్యలు అన్నీ మాకు ఇక్కడ స్థానికంగా దొరికే, మా దగ్గర ఉన్న గోదావరి ఏటు నాగరంలో దొరుకుతాయి ఇవన్నీ. కాబట్టి స్థానిక వంటకాలను మాత్రమే పెట్టాలి అని ఒక ఆలోచన చేసిండ్రు. సీతక్క గారి ఆలోచనే ఈరోజు ఈ యొక్క న్యాచురల్